10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 144 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు నీటి సౌకర్యం, అదేవిధంగా ఏఎన్ఎంను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి విద్యార్థి కూడా ముందుగా అరగంట ముందు పరీక్షా హాల్లోకి పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహణ సాగుతుంది. అందులో భాగంగానే ముందుగా వారి స్థలాలకు వారి నంబర్లు అలాట్మెంట్ చేసిన ప్రాంతాలకు వెళ్ళి వారికి సంబంధించిన బెంచీలలో కూర్చుంటారు విద్యార్థులు. ముందుగా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతి లేదని చెప్పి విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 24,399 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. బాలురు అత్యధికంగా 12,244, బాలికలు 12,155 మంది పరీక్షలు రాస్తున్న పరిస్థితి. మొత్తంగా ఒక డిపార్ట్మెంటల్ అధికారిని చీఫ్ సూపరింటెండెంట్గా నియమిస్తారు. అలాగే 1,214 మంది ఇన్విజిలేటర్లను నియమించింది నిజామాబాద్ జిల్లాలో. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే 65 పరీక్షా కేంద్రాల్లో ఒక చీఫ్ సూపరింటెండెంట్తో పాటు 739 ఇన్విజిలేటర్లు ఇచ్చి 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు 12 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పరిచింది. హాల్ టికెట్లు చూసుకొని వారందరూ కూడా వారి రూమ్లోకి వెళ్లే దిశగా అన్ని ప్రయత్నాలు అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తుంది. ఎందుకంటే ఆ గ్యాప్లో పరీక్షలు నిర్వహణ జరిగే సమయంలో గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్లో విద్యార్థులకు స్టడీ అవర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే స్టడీ అవర్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకునే దిశగా ఉపాధ్యాయులకు సూచనలు చేసింది. మొత్తంగా చూసుకుంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగేందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్లు మొత్తంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యా అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజామాబాద్ జిల్లా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఒక్కో రూమ్లో విద్యార్థులకు సుమారు 30 నుంచి 40 మంది కూర్చునే దిశగా ప్రయత్నాలు చేసింది విద్యాశాఖ. అందులో భాగంగానే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేసింది విద్యాశాఖ. పరీక్షలు అయితే సజావుగా సాగుతున్నాయి. సాగే దిశగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ఏదైతే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 200 మీటర్ల వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్లు కానీ వీటన్నింటినీ లేకుండా చూసుకునే దిశగా జిల్లా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలకు మాత్రం ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా తీసుకొచ్చే ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా చూసే దిశగా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. లోపలికి వెళ్ళి ప్రతి విద్యార్థికి తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి. పరీక్షలు సజావుగా సాగే దిశగా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లకు, దానికి సంబంధించిన విద్యా అధికారులని చెప్పి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. రోజు అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 144 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ఎంప్లాయీతో పాటు ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగితో పాటు ఇతర ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు పరీక్షలు రాసేందుకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా. చూడొచ్చు, మనం తరగతి గదులకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలోని మనం అరుగులు ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఉన్నత పాఠశాలలో 85 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, స్కూల్కి సంబంధించి ఏదైతే స్కూల్ గదులలో ఒక్కో గదిలో ఎంతమందిని ఉంచారు అనే అంశానికి సంబంధించి చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా మొత్తంగా 13,184 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 6,451 మంది బాలురులు ఉన్నారు. అదేవిధంగా బాలికలకు వచ్చేసరికి 6,703 మంది బాలికలు ఉన్న పరిస్థితి ఉన్నది. చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే అక్కడ కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 65 పరీక్షా కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాసే దిశగా పూర్తి స్థాయిలో అన్ని బెంచీల పైన కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దానికి అందరికి సంబంధించి ఒక 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉంటారు. 739 మంది ఇన్విజిలేటర్లు నియమించింది కామారెడ్డి జిల్లాలో.
3 ఫ్లయింగ్ స్క్వాడ్లు 12 సిట్టింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు రాస్తారు విద్యార్థులు. దీనికి అంతటికి సంబంధించి పరీక్షలు రాసేందుకు ఒక్కో బెంచ్ పైన 2 కూర్చే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అన్ని చేసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో 24,399 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అందులో బాలురాకు సంబంధించి చూసుకుంటే 12,444, బాలికలకు చూసుకుంటే 12,155 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పరీక్షా కేంద్రానికి సంబంధించి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లా. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారిని కూడా నియమించింది. అందులో ఎక్కడ ఇబ్బందులు లేకుండా 1214 మంది ఇన్విజిలేటర్లను కూడా నియమించిన పరిస్థితి ఉంది. పరీక్షా కేంద్రాలకు సంబంధించి చూసుకుంటే 8:30 గంటలకు లోపలికి రావాలి. 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు అందరూ రూమ్ ఏదైతే పరీక్షా కేంద్రానికి సంబంధించిన ఆవరణలోకి వచ్చి చేరే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. 8:30 గంటలకు ప్రతి విద్యార్థి కూడా లోపలికి రావాలని సూచించిన పరిస్థితి ఉంది. అందులో 5 నిమిషాలు అయినప్పటికీ కూడా ఆలస్యమైన అనుమతించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా పూర్తిగా ఏదైతే హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసింది ప్రతి జిల్లాకు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేసింది. దీనికి అందరి సంబంధించి విద్యార్థులు చూడవచ్చు 8:30 గంటలకే లోపలికి వచ్చి కూర్చున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి అందరి 9:30 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. 9 గంటలకు పరీక్ష హాల్ కేంద్రానికి పంపిస్తారు. దానికి సంబంధించి పరీక్ష హాల్ కేంద్రానికి పంపించిన తర్వాత మొత్తంగా దీనికి అందరికి సంబంధించి పరీక్ష హాల్ కేంద్రాల్లో వాళ్ళు ఎవరి స్థానాల్లో వారు కూర్చునే దిశగా ఇన్విజిలేటర్లు అన్ని సిద్ధం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఏమి ఇబ్బందులు రాకుండా 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగే దిశగా ప్రయత్నాలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రధానంగా ఈరోజు 14వ తేదీన తెలుగు పరీక్ష, 18న హిందీ పరీక్ష, 23న ఇంగ్లీష్, అదేవిధంగా 28న గణితము, ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రము, ఏప్రిల్ 7న జీవశాస్త్రము, ఏప్రిల్ 13న సాంఘిక శాస్త్రంతో పరీక్షలు ముగియనున్నాయి. దీనికి అందరికి సంబంధించి పరీక్షలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. పరీక్షలు లేని సమయంలో ఏదైతే ఈ రోజు నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో పరీక్షలకు గ్యాప్స్ ఏదైతే 14 నుంచి ఈరోజు చాలా ప్రారంభం కానున్న పరీక్షలకు సంబంధించి ఈ గ్యాప్లో కూడా వారికి స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థులకు పరీక్షలు నెల రోజుల అవకాశం ఉంది కాబట్టి నెల రోజుల్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన చదువుకునే దిశగా ప్రయత్నాలు వారి అందరికీ సంబంధించి ఇన్విజిలేటర్లకు సంబంధించి కానీ దానికి సంబంధించి పాఠశాలలు వారందరికీ ఏదైతే స్టడీ అవర్స్ను కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే విద్యార్థులు సరిగా పరీక్షలు రాయాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు అయితే చేపట్టింది. జిల్లాలో పరీక్షల నిర్వహణ కూడా జిల్లా విద్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడు జిల్లా విద్యా అధికారులతో పర్యవేక్షిస్తూ ఇక్కడ ఇన్విజిలేటర్లు కానీ ఇక్కడ విద్యార్థులకు అసౌకర్యం లేకుండా ఆ పరీక్షా కేంద్రానికి వెళ్లే విధంగా ప్రభుత్వం బస్సులను కూడా సౌకర్యాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.